ఒక సంవత్సరం పాటు మా సౌరపు జేమ్స్ గారు, ఎలీనా గారి ఇంటి పైన ఆరాధన జరిగించాను. నేను భీమవరంలో మన్నా సంఘ కాపరిగా పనిచేస్తున్నాను. అక్కడి నుంచి వచ్చి ఆరాధన జరిగించాను. అలాగూ ఆ కుటుంబంతో నాకు పరిచయం. అందును బట్టి ఈ సౌరపు వారి గృహంలో జరుగుతున్నటువంటి విన్నీ గారి వివాహం చెయ్యాలని ఆ కుటుంబస్తులు పట్టుబట్టారు. నవీన్ గారు, అలాగే పెళ్లి కుమారుడు తండ్రి గారు వరప్రసాద్ గారు వచ్చి ప్రకటన సీట్లు రాయించుకున్నారు, రమ్మన్నారు. పెద్ద వయసులో నేను ఎందుకు, ఎంతోమంది ఉన్నారు కదా అంటే, లేదండి మీరే రావాలన్నారు. అంటే నాకు ఎంత ఒప్పుకుందో పరీక్షించడానికి. నాకు ఇది ఒక పరీక్ష. ప్రియులారా, వారి మాట తీయలేకొచ్చాను. పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని చూసేటప్పటికి నీరసం అంతా పోయింది. మీ ఎనర్జీ నాకు వచ్చేసింది. చాలా సంతోషం. చక్కగా ముస్తాబాయ్ పెళ్ళి చేసుకోవడానికి మీరు వచ్చారు, పెళ్లి చేయడానికి నేను వచ్చాను, ఆశీర్వదించడానికి అందరూ వచ్చారు. చెప్పవలసిన మాటలన్నీ మా ప్రియులు చెప్పేశారు. ముఖ్యంగా నేటి కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్న ప్రియులు సంపతరావు గారికి, మరి అలాగే వర్తమానాలు అందించిన వారికి, స్టేజ్ మీద ఉన్న దైవజనులకు, కూడి వచ్చిన దైవజనులకు, అలాగే వరప్రసాద్ గారి కుటుంబానికి, అలాగే జమీందార్ గారి కుటుంబానికి, బంధుమిత్రులకు, ఈ వీడియోగ్రాఫర్స్కి, ఆర్కెస్ట్రా వారికి అందరికీ వందనాలు. చాలా కాలం తర్వాత గాయకుడు సోల్మన్ గారిని ఇక్కడ చూడడం చాలా సంతోషం. ఆయన మంచి గాయకుడు. ఎలా పాడాలంటే అలా పాడేస్తాడు, అప్పటికప్పుడు పాడేస్తాడు. పాడమే కదా, ఆయనే వాయించేసుకుంటాడు. అన్ని తలాంతులు దేవుడు ఆయనకి ఇచ్చి అద్భుతంగా వాడుకుంటున్నాడు. దేవుడు ఆయన్ని దీవించునుగాక. పెళ్లి కుమారుడు విన్నీ, పెండ్లి కుమార్తె సింధూర లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాను. వివాహ ప్రకటనలు తెచ్చారండి, తెస్తే ఇవ్వండి, తేకపోతే తర్వాత అందజేయండి. వివాహ ప్రకటనలు 2 పర్యాయాలు పెళ్లి కుమార్తె చర్చిలో, పెళ్లి కుమారుడి చర్చిలో ప్రకటిస్తారు. అది క్రైస్తవ వివాహ కట్టడం. 3వ ప్రకటన వివాహంలో చేస్తారు. ఇప్పుడు వివాహ ప్రకటన చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం, పాలకొల్లు కాపురస్తులు శ్రీ సవరపు వరప్రసాద్ గారి యొక్క కుమారుడు విన్నీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కొత్తపేట దుమ్మేరు కాపురస్తులు కడిమి జమీందారి గారి యొక్క కుమార్తె కడిమి సింధూరి పరిశుద్ధ వివాహములో జతపరచబోటకు వచ్చి ఉన్నారు. మీలో ఎవరికైనా ఈ వివాహం జరగకూడదనుటకు న్యాయమైన కారణములు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పవలయునని మీ అందరికీ ప్రకటన చేయుచూ ఉన్నాను. అంతా నిశ్శబ్దంగా ఉన్నారు కనుక ఈ వివాహం చేయడానికి ఏ విధమైన అభ్యంతరాలు లేవని తెలుసుకొనుచున్నాను. బాబు విన్నీ, సింధూరి పరిశుద్ధ వివాహంలో జతపరచబోటకు వచ్చి ఉన్నారు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఈ వివాహం జరగడానికి వీలు లేదు అంటానికి కారణాలుంటే ఇప్పుడే చెప్పవలయునని మీకును ప్రకటన చేస్తూ ఉన్నాను. మీ చూపు చూస్తే నాకు అర్థమైంది, ఈ పాస్టర్ గారికి బుర్ర ఉందా లేదా అని అనుకుంటున్నారు మీరు. నాకు బుర్ర లేకపోవడం ఏంటి? మీకున్నట్టు టాపే లేదు. మేమేమో పెళ్లి కొడుకులాగా పెళ్లి కూతురులాగా వచ్చి పెళ్లి చేయబోయా బాబు అంటే ఇంకా ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అంటే అడిగినా ఈయన చేయకపోతే ఇంకొకరు చేత చేయించేసుకున్నాం అన్నట్టు చూస్తున్నారు. అంత అవకాశం ఇస్తానంటే అడగాలి కాబట్టి అడిగాను. ఇంతవరకు వచ్చిన తర్వాత ఏమీ ఆటంకాలు ఉండవు నాకు తెలుసు. మంచిది. వీరు కూడా వారి చిరునవ్వుతో వారి యొక్క సమ్మతిని తెలియచేశారు. ఈ వివాహం కొనసాగిందాం. ప్రార్థన. ప్రభువా, విన్నీని సింధూరిని పరిశుద్ధ వివాహంలో జతపరిచి దంపతులుగా చేసి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. నేను చెప్పే మాటలు వినాలి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. విన్నీ, సింధూరి అను ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? కరెక్ట్గా చెప్పు, ఆలోచించి జవాబు చెప్పు. హత్తుకొని ఉందును. ఎవరిని? సింధూరుని. అని నేను అడగల. నా భార్యని హత్తుకొని. ఓరు బాబు, ఇంకా భార్య అవ్వలేదు. సింధూర్ని హత్తుకొని ఉందును. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు అమ్మ. సింధూరి, నువ్వు చెప్పాలి. విన్నీ అను ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకుని ఈయనను మాత్రమే హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉందును. నువ్వు అలాగంటున్నావు. విన్నీని మాత్రమే హత్తుకొని ఉందును. వెరీ గుడ్, మీరిద్దరు చాలా చక్కగా చెప్పారు. కనుక వారు ఎలా చెప్పారంటే, మీద ఆలస్యం, మాది ఏమీ ఆలస్యం లేదు, హత్తుకోవడానికి రెడీగా ఉన్నాం అన్నట్టు చెప్పారు. కనుక అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేవారు, అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవారు. వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కళ్యాణం గమనీయం
సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ఓ పరిశుద్ధమైన కార్యం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో పరిశుద్ధమైన బంధం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. వరప్రసాద్ గారు, వరుడు తల్లిదండ్రులు, వధువు తల్లిదండ్రులు వేదిక పైకి వెళ్ళాలని తెలియజేస్తున్నాం. అమ్మాయిని ఇచ్చేవారు అమ్మాయి ప్రక్కన నిలబడండి, అబ్బాయిని ఇచ్చేవారు అబ్బాయి ప్రక్కన నిలబడండి. అయ్యా మీ పేరు జమీందారు గారు, చాలా సంతోషం, మాకే లోటు ఉండదు. మీ కుమార్తె సింధూర్ని విన్నీకి ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. అలాగే అండి. అయ్యా వరప్రసాద్ గారు, మీ కుమారుడు విన్నీని సింధూర్కి ఇచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. మంచిదండి. మీ అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. మీరు మీ అబ్బాయి కుడి చేయి పట్టుకోండి, రెండు చేతులు కలపండి. అటు చూడండి, కెమెరా వైపు మీరంతా చెయ్యండి. వీరి చేతులు చేతులు కలిపిన వేళ, వీరి చూపులు చూపులు కలిసిన వేళ, వీరి మాటలు మాటలు కలిసిన వేళ, వీరి మనసులు మనసులు కలిసిన వేళ. దేవారావయ్యా దేవి వెనుదేవయ్యా, దేవారావయ్యా దేవి వెనుదేవయ్యా. వెరీ గుడ్, చాలా సంతోషం. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చారు, ఆయన బాగా చూసుకుంటారు. మీ రెండు చేతులతో ఈ వేలు నెమ్మదిగా వెనక్కి వేయండి. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ ముఖము మనోహరము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మన కలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మన కలన నిన్ను వీడి క్షణమైన. చేపట్టుకోండి. అలా కాదు, ఇలాగా. రైట్, ఏమీ లేదు. ఇది చేతిలో చేసి చెప్పు బావంటారు, అదే ఇది. చేతిలో చేసి ప్రమాణం చేస్తున్నారు. ఎవరితో ప్రమాణం చేస్తున్నారో వారిని చూసే చెప్పాలి. మీకు అన్నీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎన్నో పెళ్లిళ్ళు చేసిన అనుభవమే చెప్తున్నాను. ఎంత చెప్పినా ఓ పెళ్లి కొడుకు నన్ను చూసి నిన్ను ప్రేమించి అన్నాడు. నన్ను చాలే బాబు అమ్మాయిని చూసి చెప్పు అన్నాను. కనుక మీరు అమ్మాయిని చూసే చెప్పాలి.
ఈ చేతితో మైక్ పట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. విన్ని అను నేను, విన్ని అను నేను, సింధూరి అను నిన్ను, సింధూరు అని నిన్ను, ఇది మొదలుకొని ఇటు మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చొప్పున చొప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. చాలా బాగా చేశారు ప్రమాణం. దేవుడు విన్నాడు, మేము విన్నాం. ప్రమాణం ప్రకారం జీవించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చాలా గట్టిగా పట్టుకున్నారు. ఒకసారి ఇచ్చి పెడతారా? అమ్మ నువ్వు పట్టుకొని చెయ్యి. చెయ్యి పైకి వచ్చేసింది. ఇప్పుడు రైట్, మైక్ ఇచ్చుకోమ్మా. ఆయన చూసి చెప్పు. సింధూరి అను నేను, విన్ని అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. మీరు కూడా విన్నీనే చూస్తూ చాలా చక్కగా ప్రమాణం చేశారు. మేమంతా విన్నాం, దేవుడు విన్నాడు. చిలక పలుకులు పడడం కాదు, కానీ ఇప్పుడు అందరిలో ఏమని ప్రమాణం చేశారో ఆ ప్రమాణాన్ని కట్టుబడి జీవించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మంచిది, చేతులు విడిచిపెట్టండి. ఈ వివాహమునకు గుర్తుగా ఒకరికి ఒకరు ధరింపజేసుకునేవి ఏమున్నాయో తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడితే వాయించేస్తాడు మా సోల్మోన్. థ్యాంక్ యూ. దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం. దేవదూతలే తొంగి చూసేటి నిత్య నమ్మకమును వివాహ సంబంధమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నాస్తి అంతటికి పాలి భాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. కట్టిన అయిపోయిందండి. మాకు ధూపం వేసేసారు, దిష్టి అంతా పోయింది. ఇంకోటి ఉంది, కట్టయినాయి. రెండు కలిపి పట్టుకో అమ్మ. ఆ రెండు కలిపి పట్టుకోమ్మా. మీరు పట్టుకోండి. ఆ రెండు వెనకాల పట్టుకోండి. రైట్. దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా. దాంట్లో తీసుకోండి.
అందరూ గట్టిగా చప్పట్లు. మల్లె లాంటి మీ మనసులు ఒకటయ్యే శుభవేళ, మల్లె లాంటి మీ మనసులు ఒకటయ్యే శుభవేళ, ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనంద వేళ, ఈ వేళ దేవుడు దిగివచ్చి వరాలనివ్వాల, ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనంద వేళ, ఈ వేళ దేవుడు దిగివచ్చి వరాలనివ్వాల. ఎదురుగా చూడండి, మోకరించండి. దైవ సేవకులందరూ రండి. దయచేసి వీరి మీద చేతులుంచి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నా. ఘనత మహిమ ప్రభావముల కరుగుడా యేసు ప్రభువా మీకు స్తోత్రాలు. ఆది యందు వాక్యమై ఉన్నావు, దేవుని యొద్ద ఉన్నావు, దేవుడై ఉన్నావు. మా రక్షణ కొరకు శరీరాన్ని ధరించి మానవుడిగా వచ్చి రక్షణ ప్రసాదించావు, నీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన యేసు నామములో ఈ నూతన దంపతులను నీ సేవకులమైన మేము ఆశీర్వదించుచున్నాము.